పోయే 2-3 ఏళ్లలో అద్భుతమైనటువంటి ప్రగతి పదంలోకి వెళ్తుంది. ఎందుకంటే సెంటర్ కావటం ప్లస్ ఇప్పుడు అనేక ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు అక్కడే రన్ అవుతున్నాయి. వెస్ట్ బైపాస్ రోడ్ గన్నవరం నుండి NH16 వరకు ట్రాఫిక్ సమస్యలను తగ్గించేటటువంటి పరిస్థితి. కృష్ణానది మీద 3 కిలోమీటర్ల బ్రిడ్జ్ అనేది 85% పనులు పూర్తయిపోయినాయి. ఈ ఏడాది ఎండింగ్ కల్లా అందుబాటులోకి వచ్చేస్తుంది. ఇకపోతే మహానాడు రోడ్డు నిర్మానూరు ఫ్లైఓవర్ వచ్చేటప్పటికి NH16 మీద 6 కిలోమీటర్ల ఫ్లైఓవర్ 2025లో ఈ ఏడాదిలోనే మే, జూన్, జూలై నాటికి ప్రారంభమైపోతుంది. అమరావతి మెట్రో రైలు 2025 జూలైలో ప్రారంభమై 3 మార్గాలు గన్నవరం, బందర్ రోడ్డు, అమరావతిని కలుపుతుంది. అయితే అది అంత సులభం కాదు, టైం తీసుకుంటుంది. ఇప్పుడు ప్రారంభిస్తే ఒక 5 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు. విజయవాడ విమానాశ్రయం టెర్మినల్ వచ్చేటప్పటికి 611 కోట్ల ప్రాజెక్టు 2025 జూన్ నాటికల్లా పూర్తయిపోతుంది. జక్కంపూడి ఎకనామిక్ సిటీ 400 మధ్య తరహా, చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించినటువంటి యూనిట్లు, సత్వర గృహాల ప్రాజెక్టుల్ని పెట్టడానికి సంబంధించింది. అయితే ఇది పారిశ్రామికవేత్తలు రావాల్సి ఉంది. ఇకపోతే కొండపల్లి కోటకు సంబంధించి పర్యాటక వివాహ కేంద్రంగా మారుస్తామని ప్రకటించారు. అది ఇంకా ఆచరణలో తీసుకురావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే నామమాత్రంగానే ఉంది. ఆటోమొబైల్ హబ్ వచ్చేటప్పటికి మచిలీపట్నం పోర్టు పనులతో జవహర్ ఆటో నగర్ని పునరుద్ధరించేందుకు అడుగులు వేస్తున్నారు. కానీ ఇది అక్కడ మచిలీపట్నం పోర్టు నిర్మాణం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇది కూడా ప్రభుత్వపు ఆలోచనలో ఒకటి. అలాగే భవానీ దీవికి సంబంధించి పూర్తి స్థాయిలో పారాసైలింగ్ వంటి చేర్పులు చేయాలని ఆలోచిస్తున్నారు. కానీ దానికి తగ్గట్టుగా టూరిస్టులు వచ్చేలాగా చూడాల్సి ఉంది.